పిల్లలు, ఇప్పుడు మీ మానసిక శక్తికి శారీరక శక్తికి పరీక్షలు పెడుతున్నాను. గెలిచిన వాళ్ళని టీమ్ లీడర్స్ గా చేస్తా. అసలు పరీక్ష ఏంటంటే మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ 10 నిమిషాల్లో బస్సుకున్న టైర్లన్నీ కడిగి పాడేయాలి. మేం టైర్లు కడుగుడేంది? మీ కంటికి మేము బస్ క్లీనర్స్ లెక్క కనబడుతున్నాం. అసలు మమ్మల్ని క్యాంపుకి తీసుకుపోతుండ్రా? ఆ వంకతోని మాతోని అడ్డమైన పనులు చేయించడానికి తీసుకుపోతుండ్రా? అమ్మా తల్లి, ఆగు తల్లి. మీ శారీరక శక్తికి మానసిక శక్తికి పరీక్షలు తప్ప మీ చేత పనులు చేయించడానికి, ఆ పనులు చేయించి డబ్బు సంపాదించే ఎదవరు కానమ్మా నేను. కావాలంటే మీ కాళ్ళు కడుగుతాను సార్, బస్సు టైర్లు మాత్రం కడగను. నా కాళ్ళు కడుగుతావా? వద్దు వద్దు సార్, కమిట్ అవ్వద్దు, చస్తారు. కుళ్ళు కుళ్ళు. చేపని బండకేసి తోమడం చూసారా? చూశాను. దానికి 3 రెట్లు ఉంటది దీంతో. అయినా సరే ఏం పర్లేదు. ఎందుకంటే పెళ్లి రోజు మా మామగారికి అడిగారు. పెళ్ళైన మొదటి రోజు అనుకుంటా మా ఆవిడికి అడిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ కడగలేదు. ఒక్కసారి కడిగించుకుంటాను ప్లీజ్. అలాగే అలాగే అలాగే. మీ కర్మ. అమ్మా ఒకసారి కడుగమ్మా. థ్యాంక్స్ అండి. ప్లేట్ ఎలా వచ్చింది? అలాగే వస్తుంది. కాళ్ళు పెట్టండి సార్. ఓ అవునా? బాగుందా సార్? బాగుంటుంది. ఎలా ఉంది సార్? సమ్మగా ఉంది. ముందు ముందు ఇంకా సమ్మగుంటది. అంతే. అదంతే. అమ్మా ఇంకా ఎంతసేపు తోగుతావు తల్లి? కాలు మీద తోలుడేదాకా. తోలు ఊడదకనా? 10 చెంబులే కదండి కడిగాను, ఇంకా 90 చెంబులున్నాయి. ఇంకా 90 చెంబులున్నాయా? వద్దులే అమ్మా, 10 చెంబులతో సరిపెడదాం. అయ్యో అయ్యో అపచారం సార్, 100 చెంబులు పూర్తి చేయాల్సింది. ఇంకా 90 చెంబులు అయ్యే లోపల నా పాదాలు అరిగిపోయి అరిటాకుల్లో తయారయ్యేలా ఉన్నాయి. చెబితే విన్నారా? అనుభవించండి. చాలు, ఇక ఆపకపోతే ఈ బస్సుకి తల బాదుకుని చచ్చిపోతాను. నిజమా సార్? అయితే ఆపకే. ఆపద్దా? అవు సార్, మనిషి లైవ్ గా చచ్చుడు నేను చూడలే, ఒక్కసారి చూద్దామని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.